పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అక్కడి మత్స్యకారుల్లో నిరాశ నింపింది. కడలి తీరం కాలుష్యాన్ని పరిష్కరించడానికి తనకు 100 రోజుల సమయం కావాలి అని పవన్ చెప్పడంతో గంగపుత్రులు ఉసూరుమన్నారు. పవన్ వస్తాను అని చెప్పడంతో ఆందోళన విరమించిన మత్స్యకారులు ఇప్పుడు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇంతకీ పవన్ 100 రోజులు గడువుకు వారేమన్నారు? వాచ్ ది స్టోరీ. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని పరిశ్రమల వల్ల సముద్ర తీరం కాలుష్య కాసారంగా మారుతోంది. గత నెల చివరి వారంలో గంగపుత్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చి హామీ ఇస్తే కానీ ఉద్యమాన్ని విరమించేది లేదని ఉప్పాడ సెంటర్లో పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీంతో గురువారం ఉప్పాడలో పర్యటించారు పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్కడ జరిగిన సమావేశంలో సభా వేదిక చుట్టూ భారీ ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటి మధ్యలో వాహనంపై నిలబడి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తీరంలో కాలుష్యంపై అధ్యయనం చేసి దానికి పరిష్కారం చూపాలంటే తనకు 100 రోజుల సమయం కావాలని కోరారు. పవన్ ప్రతిపాదనను మత్స్యకారులు నిరాకరించారు. మిమ్మల్ని అభ్యర్థిస్తుంది, మీ అందరినీ వేడుకుంటుంది. మాకు కనీసం ఒక 100 రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక 100 రోజుల సమయం కావాలి. ఆ 100 రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్జించడానికే నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను. నాకు ఒక 3 నెలల నుంచి 100 రోజుల సమయం కావాలి. తమ సమస్యలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గంగపుత్రులను పవన్ కళ్యాణ్ ఉసూరుమనిపించారు. తీరంలోని కాలుష్యం నివారణపై ఏదో ఒక ప్రకటన చేస్తారని ఆశిస్తే అందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. అంతేకాదు తన చేతుల్లో ఏమీ లేదని, తన వల్ల ఏమీ కాదని పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు గంగపుత్రులకు ఆందోళన కలిగించాయి. దీంతో కొత్తపల్లి మండలం మత్స్యకారులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అంతేకాదు ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురికాకుండా 16 నెలల్లో రక్షణ గోడను నిర్మిస్తానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసేలోపు పూర్తి చేస్తానని చెప్పిన పవన్ దాటవేత ధోరణి గంగపుత్రులకు స్పష్టమైంది. ఒకవైపు తీర ప్రాంతం కోతకు గురికావడం, మరోవైపు పరిశ్రమల వల్ల ఇదే తీరం కాలుష్యానికి గురికావడంతో అనేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు పవన్ మాటలు సంతృప్తిని కలిగించకపోగా నిరాశ కలిగించాయి. ఎన్నికలకు ముందు ఒకలా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక పవన్ చెబుతున్న మాటలకు పొంతన లేదని గంగపుత్రులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన సమావేశం చుట్టూ భారీ ఇనుప చట్రాలు బిగించుకోవడం చూసి జనాలు నవ్వుకుంటున్నారు.